ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి మన ఉమెన్ రైట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మన మాజీ చారి గారికి, మన హైకోర్టు అడ్వకేట్, ఏ కోర్టు అయినా చూస్తారు అన్నయ్య, అడ్వకేట్ గారు రాజా శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంతకుముందు సంస్థని నడిపిస్తున్నాను 2016 నుంచి. అట్లానే ఆంధ్ర తెలంగాణ ఐహెచ్ఆర్ఓ రీజనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్ర తెలంగాణ మహిళా ఇన్ఛార్జిగా ఉన్నాను. కొన్ని సేవలు గత 15 సంవత్సరాలుగా నాకు తెలిసినటువంటి సేవలని నేను అందిస్తూ ఉన్నాను. అవి ఎట్లా అంటే, ఎవరన్నా చనిపోయినా పట్టించుకోను, ఏమున్నా పట్టించుకోను, అక్కడ నా అవసరం ఉన్నట్టుంటే నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకొకటి, నాకు ఇవాళ ఈరోజు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు మన ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారు. దీనికి నేను నా వంతు నేనేం చేయాలి అంటే, నా సొంత నిర్ణయాలతో వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. అందుకే మన అడ్వకేట్ రాజా శ్రీనివాస్ అన్న గారిని తీసుకుని రావడం జరిగింది. ఆయన సలహాల మేరకు మన భారత రాజ్యాంగాన్ని మన సార్ ఎట్లా 10 మందికి నేర్పించాలి, మనం డబ్బులో లేకపోతే ఇంకేమన్నాను ఆస్తిలో ఇస్తే రాదు కదా, ఫస్ట్ రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా మీరు బయటికి వెళ్ళండి అని ప్రతి మహిళని ఇంటి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకెళ్ళారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి రేపు పొద్దున అసెంబ్లీ వరకు తీసుకెళ్తారు. అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లే సత్తా మన ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారికి ఉంది. కాబట్టి మాధవాచారి గారికి, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. ప్రతి ఒక్క ఉమెన్ని మీరు బయటికి తీసుకెళ్ళడానికి మీ వంతు కృషి మీరు చేస్తూ మాలాంటి వాళ్ళని మీరు ముందుకు తీసుకొచ్చి ఈ సంస్థని ముందుకు తీసుకెళ్దామంటే ఇద్దరం కొన్ని మాటలు మాట్లాడుకోవడం జరిగింది. నాకు ఒక సమస్య ఉంది, దానికి కూడా సేమ్ పొజిషన్లో మీరు ఉండాలి, మీ అడ్వైస్ మొత్తం మాకు కావాలి, మీరు ఈ సంస్థని ఆ సంస్థని రెండు కలిపి తీసుకెళ్దామన్న సందర్భంలో, లేదక్క మీరు ఇండియా వైజ్గా మీరు ఉండాలి, ఈ సంస్థకు లైఫ్ మనం ఎప్పటికైనా సరే ఇండియా కాదు బయట దేశానికి వెళ్ళినా కూడా మీరు దానికి మహిళా వింగ్లో ప్రెసిడెంట్గా మీరు ఉండండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. భారత రాజ్యాంగ ప్రకారం ఏదైతే హక్కులు ఉన్నాయో మనం చట్టాన్ని ఉల్లంఘించకుండా చట్ట పరిధిలో చేసే ప్రతి పని నేను ముందుండి ప్రతి ఒక్కరిని నేను ముందుకు తీసుకొచ్చి ముందు మనం అవేర్నెస్ నేర్పిద్దాం. ఏ చిన్న బాధ వచ్చినా కూడా లేకపోతే పెద్ద సమస్య వచ్చినా కూడా మనం ఉన్నాము, మన రాజ్యాంగం ఉంది, మీరు అధైర్యపడకండి, మీరు ధైర్యవంతులు, మీరు ఒక మన ఈ రోజున ఎవరు మన ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, మన మదర్ తెరిసా గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు లేడీనే, సోనియా గాంధీ గారు లేడీనే, ఇంకా సాకల ఐలమ్మ గారు లేడీనే, ఝాన్సీ లక్ష్మీబాయి లేడీనే. ఇట్లా తీసుకుని పోతే ఎన్నో రకాలుగా మనకి మహిళలు ముందడుగులో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి ఏమేమి ఉన్నాయో వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటూ రేపు రాబోయే కాలానికి మనం ఏమి ఇవ్వగలుగుతాం, మన అవేర్నెస్ ఏంటి, మనం చేసేదేంటి, ప్రతి ఒక్కటి 10 మాటలు చెప్పేస్తాం. ఒక పని కొంతమంది చేయలేకపోతున్నాం, అదేంటి మాట్లాడుకునే వరకే ఉండిపోతున్నాయి, పనులు చేసే వరకు తగ్గుతున్నాయి. కాబట్టి ఆ మాటలకి కావాల్సిన ధైర్యాన్ని మనం ఇద్దాం, మాటలకి కావాల్సిన రాజ్యాంగాన్ని మనం ఇద్దాం, మాటలకి కావాల్సిన ఒక మనుషులు మన వెనకాల ధైర్యవంతులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళి మన వెనకాలండి నడిపించే వాళ్ళని ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకుని మన పరిధిని మనం దాటకుండా ఫస్ట్ మన ఇల్లు తర్వాతే సమాజం. నా వరకు వస్తే నా లెక్కలైతే మాత్రం ఫస్ట్ మన ఇల్లు, మన పిల్లలు, ఏదో మనం సమాజం చేస్తామని చెప్పి మన సంసారాన్ని పక్కకు పెట్టుకోవద్దు. ఫస్ట్ మన ఇల్లుని చక్కదిద్దుకుంటేనే బయట ప్రజల సమస్యలను మనం చక్కదిద్దుకున్నట్టు. కాబట్టి ఏదో పదవులు ఇస్తున్నారు, ఇంకేదైనా ఇస్తున్నారు అని చెప్పి మన పిల్లల్ని పక్కన పడేసి సంసారాన్ని పక్కన పడేసి మనం బయటకు వచ్చి చేస్తే మీది చూసుకోండి అంటారు.
ఫస్ట్ మన ఇల్లు తర్వాతే సమాజాన్ని మనం అన్నయ్య గారు చెప్పినట్టు శ్రీనివాస్ అన్నయ్య గారు మీరు బాగుపడండి, పక్కన వాళ్ళు నలుగురిని బాగు చేయండి. ఆ నలుగురు పోయి 10 మందిని చేస్తారు, 10 మంది పోయి 1,00,000 మందిని చేస్తారు, 1,00,000 మంది పోయి దేశవ్యాప్తంగా చేస్తారు. కాబట్టి ఈ ఏదైతే అరాచకాలు ఉన్నాయో అరికట్టాలంటే మనకు ఒకటి ఫౌండేషన్ ఉండాలి. కాబట్టి మేము ఈ రోజున మీకు సహకరిస్తున్నామండి. సార్ మీరు ఏ పరిధిలో ఏ మేటర్ చెప్పినా అన్నయ్య గారి సలహాల మేరకు మీరు చెప్పిన దీని మేరకు మేము నా వంతు కృషి నేను చేస్తానని, అది ఏదైనా కానీ నా ప్రాణాలకు కూడా నేను భయపడనని చెప్పేసి, అక్కడ మంచి జరుగుతుంటే నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను రెడీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకునే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం.